ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము హస్త నిక్షేపణము ప్రస్తుత కాలములో అమలులో ఉన్నదా? జాగ్రత్తగా ప్రారంభం నుంచి ముగింపు వరకు విని ఆత్మీయంగా బలపడదాం. ఓకే, హస్త నిక్షేపణము అనగా చేతులుంచుట, చేతులు ఉంచి ప్రార్థించుట, దీవించుట, ఆస్వాదించుట, స్వస్థత పరుచుట అన్న సంగతిని గడిచిన వారం మీకు నేను అందించాను. కాబట్టి హస్త నిక్షేపణ అంటే అర్థం ఏంటో మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ హస్త నిక్షేపణ గురించి మనం ఆలోచించాలంటే ఇది మూలపాఠంగా ఆలోచించాలి, మూల ఉపదేశంగా ఆలోచించాలి. ప్రియులారా, నేను ఎందుకు అంటున్నాను అనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ 6వ అధ్యాయంలో ఏం చెప్పిండో ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి లేఖన భాగాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఇక్కడ హస్త నిక్షేపణము ఇది పునాది అని అంటున్నాడు. పునాదికి సంబంధించినటువంటి పాఠంగా మనము గ్రహించాలి. పునాది అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాడు. పునాది అయిపోయిన తర్వాత ఇల్లు కడతాడు. ఇల్లు కట్టుడు అయిపోయిన తర్వాత ఇంటికి పెయింట్ వేస్తాడు. అంతేగాని ఇల్లు కట్టుడు అయిపోయిన తర్వాత తిరిగి పునాది ఎవరు కూడా వేయరు. అర్థం చేసుకోండి. అలాగే ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రావాలంటే, దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహిమపరచాలంటే, ఆ వ్యక్తికి క్రీస్తుకు సంబంధించిన మూలపాఠాలు తెలియచేయాలి. ఇది ప్రారంభపు దశ. పరిపూర్ణ దశలోకి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ప్రారంభపు పాఠాలు చెప్పొద్దు, అనగా మూల ఉపదేశాలు మళ్ళీ బోధించొద్దు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అందించాలి. కాబట్టి ఈ హస్త నిక్షేపణం అనేది మూల ఉపదేశంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మొదటి శతాబ్దపు కాలపు సంగతులు ఇవన్నీ. కాబట్టి వీటిని మాని అని అంటున్నాడు. వీటిని మాని సంపూర్ణులొకటకు సాగిపోవాలి అని అంటున్నాడు. కాబట్టి హస్త నిక్షేపణము అనేది మూలపాఠంగా, మూల ఉపదేశంగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఇకపోతే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం ఆలోచిద్దాం. అసలు ఈ హస్త నిక్షేపణము మొదటి శతాబ్దంలో ఎందుకు వేశారు? ఎందుకు వెయ్యబడ్డది? సంఘము ప్రారంభించబడిన తొలి దినాలలో, ఆ కొద్ది కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క హస్త నిక్షేపణ కార్యక్రమాన్ని ఎందుకు అమలులో ఉంచాడు?
ఈ హస్త నిక్షేపణను అసలు ఇవి ఎందుకు వేశారు దేవుడి యొక్క ప్రణాళికతో అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం చూద్దాం. ఏం తెలుసుకుందామండి? హస్త నిక్షేపణము ఎందుకు వేశారు మొదట్లో అనేది ఆలోచిద్దాం. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏం చెప్పిండో ప్రియులారా ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాము. 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చాలండి. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? హస్త నిక్షేపణము ఎందుకు చేశారు, ఎందుకు చేయబడది అనే విషయము మనము తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృప వరము అని చెప్పేసి అంటున్నాడు. అంటే కృపావరము లేదు, కృపావరములు కలుగు నిమిత్తము ఈ యొక్క హస్త నిక్షేపణ వేయటం జరిగింది, హస్త నిక్షేపణ చేయటం జరిగింది. మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. హస్త నిక్షేపణకి ఉన్నటువంటి ప్రాధాన్యతని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. కృపావరములు కలుగు నిమిత్తము ఈ హస్త నిక్షేపణ పౌలు గారు తిమోతికి చేశాడట. అయితే ఆ తర్వాత తిమోతి గారు ఏం చేయాలి? కృపావరమాన్ని కలిగి ఉన్న తర్వాత ఏమంటాడండి? నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృపావరాన్ని నా హస్త నిక్షేపణ ద్వారా పొందుకున్నాం. ఆ వరాన్ని నువ్వేం చేయాలంటే ప్రజ్వలింప చేయాలి, దాన్ని నువ్వు వాడాలి అని చెప్పేసి అంటున్నాడు. కృపావరము కలిగి ఉన్నటువంటి తిమోతి ఆ వరాన్ని తన దగ్గర పెట్టుకొని అలాగే ఉండాలి అని అంటలేదండి, దాన్ని ప్రజ్వలింప చేయాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, మొదటి శతాబ్దంలో హస్త నిక్షేపణము ఎందుకు జరిగిందనంటే కృపావరములు ఇచ్చుట కొరకు, కృపావరములు ఇచ్చుట కొరకు. కృపావరము కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని ప్రజ్వలింప చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. ఆ కృపావరాన్ని ఆధారం చేసుకొని అనేక మంది అజ్ఞ జనాంగాన్ని క్రీస్తు యొద్దకు నడిపించాలి. కృపావరము కలిగి ఉండి కూడా దాన్ని వాడకపోతే అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 15లో ఏం చెప్పిండంటే, దీపము వెలిగించి కొంచెం కింద పెట్టొద్దు, అది వెలిగించుటకై అనేక మంది కనపడుటకై దీపస్తంభం మీద పెట్టాలని చెప్పేసి అంటాడండి. మత్తయి సువార్త 5:15లో. అంటే కృపావరము కలిగి ఉన్నటువంటి వ్యక్తి దాన్ని వాడాలి అన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, కాబట్టి హస్త నిక్షేపణము ఎందుకు చేశారు మొదటి శతాబ్దంలో అంటే కృపావరములు కలుగు నిమిత్తం అని అర్థం మనం చేసుకోవాలి. ఇక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు కృపావరములు అనగా ఏమిటి, అవి ఎన్ని రకాలు? హస్త నిక్షేపణం చేయటం వల్ల కృపావరాలు వస్తాయి. అసలు కృపావరము అంటే ఏంటి?
కృపావరములలో ఎన్ని రకాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము గ్రంథాన్ని బట్టి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ మొదటి కొరింథీ పత్రికలో ఏం చెప్పిండో ఒక్కసారి మనము అక్కడికి వెళ్దామండి. 12వ అధ్యాయం, మొదటి కొరింథీ 12వ అధ్యాయము 4 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వింటూ విశ్లేషించండి. కృపావరములు అనగా ఏమిటి, అవి ఎన్ని రకాలు అన్నదానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. 4 నుంచి అండి. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 4 నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. కృపావరము ఒకటే కాదటండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఒక రకము, 2 రకము, 3 రకము అని చెప్పడానికి వీల్లేదండి. అవి నానా విధములుగా ఉన్నవి. కానీ ఆత్మ మాత్రము ఒక్కడే. ఆత్మ కూడా నానా రకాలుగా లేవండి. కృపావరములు ఉన్నట్టుగా ఆత్మ కూడా నానా విధములుగా లేవు. ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. పరిచర్యలు అనేటివి నానా విధములుగా ఉన్నవి. ప్రియులారు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరిచర్య జరిగించాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ కృపావరములను అనుగ్రహించడం జరిగింది. ఎవరి పరిచర్య ధర్మాన్ని వారు నెరవేర్చాలి. ఇవి నానా విధములుగా ఉన్నవి. ఒకరు వాక్యం చెప్పవచ్చు, ఒకరేమో మరి ప్రభు వల్ల కార్యాన్ని పంచిపెట్టవచ్చు, ఒకరు పాటలు పాడవచ్చు, ఇంకా వారికి ఉన్నటువంటి గిఫ్ట్ను బట్టి, దేవుడిచ్చిన ఆ తలాంతును బట్టి ఏదైనా చేయొచ్చు. ఒక్కడే అన్ని చేయడానికి లేదు. అర్థం చేసుకోండి, ఒక్కడే అన్ని చేయడానికి లేదు. అన్ని చేసేటువంటి వాడు ఒక్కడే చేయడానికి వీల్లేదు. ఎవరి వర్క్, ఎవరి పని, ఎవరి కృపావరాన్ని బట్టి వారు జరిగించాలి. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు మాత్రము ఒక్కడే. ఇక్కడ ఏముంటుందంటే 6లో నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. కృపావరాలు మాత్రము నానా విధాలుగా ఉన్నాయి. నానా విధాల కృపావరములను కలిగినటువంటి వ్యక్తులు మొదటి శతాబ్దంలో వారి ధర్మాన్ని వారు నెరవేర్చాలి. 7 ఏముంటాడు చూడండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. కృపావరాలు అది ఎన్ని రకాలు అన్న సంగతి తెలియజేస్తున్నాడు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థతపరుసు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనమును, మరొకనికి నానావిధ భాషలను, మరొకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇదండి కృపావరాలు, దేవుడిచ్చినటువంటి కృపావరం. హస్త నిక్షేపణము వలన ఒక వ్యక్తి పొందుకున్నటువంటి కృపావరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎవరు ఏదైతే కలిగి ఉన్నారో, కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పని
మొదటి శతాబ్దంలో జరిగించాలన్నది, దేవుడి కార్యాలు జరిగించాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘమునకు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి అర్థమవుతుంది. 11 అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే అనుకున్నాం కదండి. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. దేవుని యొక్క కార్యాన్ని సిద్ధింపచేయుచున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కృపా వరములు పొందుకున్న వ్యక్తి, ఎవరు ఏ కృపా వరాన్ని పొందుకున్నారో వారు దాన్ని ప్రజ్వలింప చేయాలి. నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఆ కృపావరము ద్వారా దేవుని యొద్దకు రప్పించాలి. అటు అన్యులను కావచ్చు, ఇశ్రాయేలు జనాంగాన్ని కావచ్చు, ఎవరినైనా సరే దేవుని యొద్దకు రప్పించుట కొరకు పరమ తండ్రి ఈ కృపా వరములు ఇవ్వటము జరిగింది. ఆలోచించండి, కృపావరములు ఎలాగొచ్చాయి? ఒక వ్యక్తికి అంటే హస్తనిక్షేపణ చెయ్యటాన్ని బట్టి, ఇది మీరు మర్చిపోవద్దు. ఒక వ్యక్తి హస్తనిక్షేపణ చెయ్యటాన్ని బట్టి కృపావరములు వచ్చినాయి. కృపావరములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుడి కార్యక్రమాలు చేయాలి. ఇది అండి దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ హస్త నిక్షేపణ అనేది మూలపాఠంగా, మూల ఉపదేశంగా మనం అందరం కూడా గమనించాలి. ఇది మూలపాఠం అండి. చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి కృపావరములు అనగా ఏమిటి, అవి ఎన్ని రకాలు అన్న సంగతిని ఈ సమయంలో మనం గ్రంథాన్ని బట్టి తెలుసుకున్నాం. సో అలాగే మరొక విషయాన్ని, అంటే హస్తనిక్షేపణకి సంబంధించిన విషయాన్ని పరిశీలన చేద్దాం. హస్తనిక్షేపణము ఎవరికి చేయాలి? ఒక వ్యక్తి కృపావరం పొందాలంటే అనేది కూడా మనం ఆలోచిద్దాం. హస్తనిక్షేపణము ఎవరికి చేయాలి? మొదటి శతాబ్దంలో చేశారు. ఓకే, మొదటి శతాబ్దంలో హస్తనిక్షేపణం అనేది అమలులో ఉంది. హస్తనిక్షేపణము చేయటాన్ని బట్టి కృపావరములు వస్తాయి. కృపావరములు కలిగినటువంటి వ్యక్తి వాటిని ప్రజ్వలింప చేయాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. వాటిని ఆధారం చేసుకొని కార్య సిద్ధి జరిగించాలి. అర్థమైంది. అయితే ఈ హస్తనిక్షేపణము ఎవరికి చేయాలి? ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టి హస్తనిక్షేపణ చేస్తున్నారు, అంటే ప్రార్థిస్తున్నారు. మనందరికీ తెలుసు. ఎవరు పడితే వారు ఈ హస్తనిక్షేపణ చేయొచ్చా? దీనిని గురించి బైబిల్లో పరమ తండ్రి తన సేవకుల ద్వారా ఏం చెప్పిండో ఒక్కసారి మనము చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం మళ్ళీ. ఎందుకంటే మనకి ప్రతిది కూడా లేఖన ఆధారాలు కావాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చదవగలిగితే ఇక్కడ అద్భుతంగా రాయబడ్డదండి. 5:4-14 అండి, క్షమించండి. మొదటి తిమోతి 4:14. హస్తనిక్షేపణము ఎవరికి చేయాలి, చేశారు. మొదటి తిమోతి 4:14 అండి. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము.
ప్రియులారా, ఇక్కడ మీరు గ్రహించాలి, ఎవరు ఎవరికి హస్త నిక్షేపణ చేయాలంటే ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతికి పత్రిక రాస్తూ 4:14 పెద్దలు క్షమించండి హస్త నిక్షేపణము చెయ్యగా అని అంటున్నాడు. పెద్దలు హస్త నిక్షేపణ చేయాలండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. పెద్దలకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో మనందరికీ తెలుసు. దీన్ని మనం గ్రహించాలి. పెద్దలకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 3వ అధ్యాయము 1 తిమోతి 3వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటూ పోతూ ఉంటే మనకి తేట తల్లమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. పెద్దలకి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వారు మాత్రమే హస్త నిక్షేపణ చేయాలి. ఓకేనండి. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా హస్త నిక్షేపణ చేయడానికి లేదు ఛాన్స్. ఇకపోతే ఇక్కడ పౌలు గారు కూడా తిమోతికి హస్త నిక్షేపణ చేశాడు. పెద్దలు చేయాలి. అలాగే పౌలు గారు కూడా తిమోతికి చేశాడు. ఎక్కడుంది ఇది? 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను అనడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? హస్త నిక్షేపణ అనేది పెద్దలు చేయాలి. పెద్దలంటే లోక సంబంధంగా డబ్బు కలిగి, ఉద్యోగాలు కలిగి, మనసు ఎత్తుగా లావుగా ఉండి, మరి టాకింగ్ పవర్ ఉండి, ఇవన్నీ ఉన్నటువంటి వారు పెద్దలు కాదండి. పెద్దలకి ఉండేటువంటి అర్హతలేంటో మనం చూసుకున్నాం 1 తిమోతి 3వ అధ్యాయం. సో వారు చేయాలి. అలాగా వారు తిమోతికి హస్త నిక్షేపణ చేశారు. పౌలు గారు కూడా ఇక్కడ ప్రియులారా తిమోతికి హస్త నిక్షేపణ చేశాడు. సో మీరు ఆలోచించండి, హస్త నిక్షేపణ ఎవరికైతే జరగబడ్డదో, ఎవరైతే ఆ వరాలు పొందుకొని ఉన్నారో వారు ఏం చేయాలంటే, ఏం చెప్పాడు? దానిని ప్రజ్వలింప చేయాలట. వరములు కలిగినటువంటి ఆ వ్యక్తులు హస్త నిక్షేపణ ద్వారా పొందుకున్న ఆ వరములను ప్రజ్వలింప చేయాలి. ప్రజ్వలింప చేయడం అంటే వాటిని వినియోగించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలని దేవుడి యొద్దకు రప్పించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదేనండి. పెద్దలు హస్త నిక్షేపణ చేస్తే పొందుకున్నటువంటి ఆ వరాన్ని ఆధారం చేసుకొని దేవుడి యొద్దకు నశించిపోతున్న ఆత్మలు రప్పించాలి. వరాన్ని కలిగి ఉండి ఈ వరం నాకు ఉంది లేని వారు చెప్పుకోవటం కాదు. చెప్పుకున్నాం ఇంతకుముందు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 15లో దీపము వెలిగించి కొంచెం కింద పెట్టొద్దు. ఎక్కడ పెట్టాలండి? దాన్ని దీపస్తంభం మీద పెట్టాలి, మంచం కింద కాదండి. దీపం వెలిగించి మంచం కింద పెట్టడము, ఎక్కడో క్రింద ఎక్కడో దాచిపెట్టడం కాదు. యేసు అంటాడు, దాని ఉద్దేశం ఇదే. కృపావరాలను ఉద్దేశించి చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు. దీపస్తంభం మీద పెట్టాలి, అది వెలుతురు ఇవ్వాలి. ఆ వెలుగును బేస్ చేసుకుని అనేక మంది రావాలి. అలాగే కృపావరాలు పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా వాటిని గుంట తీసి గుంటలో పెట్టొద్దు. దేవుడి పనిలో జాగ్రత్తగా వాటిని వాడాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపణము ఎవరికి చేస్తారంటే పెద్దలు తన క్రింద ఉన్నటువంటి శిష్యులకి. అర్థమవుతుందండి? క్రీస్తు యొక్క శిష్యులకి పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. చేశారు మొదటి శతాబ్దంలో. ఎందుకు చేశారంటే ఆ వరాలు వారు పొందుకోవాలి,
దేవుని పని జరిగించాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. ఇకపోతే హస్తనిక్షేపణము వలన వచ్చే కృపావరాలని పొందుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగం చేయకూడదు. పెద్దలు హస్తనిక్షేపణ చేస్తే కృపావరములు వస్తాయి కదా, పొందుకున్నటువంటి వ్యక్తి వాటిని దుర్వినియోగం చేయకూడదు. అంటే ఇష్టానుసారంగా వాటిని వాడకూడదు, తన కుటుంబ పోషణ కొరకు వాటిని వాడకూడదు, కృపావరములను ఆ రీతిగా వాడకూడదు. మరి బైబిల్లో అలాంటి పరిస్థితి ఏమైనా జరిగిందా అనేది మనం ఆలోచిద్దాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఎలాగ హెచ్చరిస్తున్నాడో మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22 మనం చదువుకుందాం. 5:22లో ఏం చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి? మొదటి తిమోతి 5:22లో నేను చదువుతున్నా, చూడండి. ఏమంటున్నాడు? త్వరపడి తిమోతి, త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణ చెయ్యకము అంటున్నాండి. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణ చెయ్యకము, పరుల పాపంలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకో అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణ చెయ్యకము. తిమోతికి హస్తనిక్షేపణ చేసింది ఎవరు? పౌలు గారు. అలాగే పెద్దలు. ఈ పెద్దల వలన, పౌలు గారి వలన కృపావరము తిమోతి గారు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత నేను కూడా ఇతరుల మీద చేతులు పెట్టి వారు కూడా కృపావరాలు దయచేస్తాను అనేటువంటి ఆలోచన నీలో రావద్దు. తొందరపడి ఎవడి మీదనైనా కూడా హస్తనిక్షేపణ చెయ్యకు అంటున్నాడు. పరుల పాపంలో నువ్వు పాలివాడవు అవుతావు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, హస్తనిక్షేపణ చేశాడు పౌలు గారు, కానీ తిమోతి మాత్రం త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయొద్దట. చేస్తే ఇతరుల యొక్క పాపములు పాలివాడు అవుతాడట. ఎలాగా? ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు తిమోతి ఎవరి మీదైనా చేతులు ఉంచితే ఆ కృపావరము వెళ్తుంది. పొందుకున్నటువంటి వ్యక్తి తన కుటుంబ పోషణ కొరకు ఇష్టానుసారంగా వరాన్ని వాడచ్చు. ఆ ఉద్దేశంతో దేవుడు కృపావరాలు ఇవ్వలేదు. అది దుర్వినియోగపరచబడుతుంది కనుక మేమేదో దేవుడి కృపను బట్టి హస్తనిక్షేపణ చేశాము, నువ్వు కూడా అలాగే త్వరపడి ఎవడి మీద చేతులు పెడతావేమో, కృపావరం వెళ్ళిందంటే వాడు దుర్వినియోగం చేసుకుంటాడు. వాడు దుర్వినియోగం చేస్తే ఇష్టానుసారంగా దానికి వాడితే వాడు పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తుడవు అయితవని చెప్పేసి అంటున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 17లో దీన్ని గారిడి వాడినటువంటి సిమోను కన్ఫర్మ్ చేసుకుంటాడండి. మనందరికీ తెలుసు ఎలాగ దీన్ని దుర్యోగం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. యోహాను గారి దగ్గర, పేతురు గారి దగ్గర ద్రవ్యం ఉంచి ఏమంటాడండి? ఒక్కసారి చదువుతాను, మీరు చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 17 కానుంచి చదువుతున్నా, చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక,
నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దృష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూశారండి, ఈ కృపావరాన్ని దుర్వినియోగం చేసుకోవాలి, తన వ్యాపారం కొరకు వాడుకోవాలని ప్రయత్నించాడు. ఎవరండి? గారడి వాడైన సిమియోను. కాబట్టి ఇమ్మీడియట్లీ దాన్ని యోహాను గారు, పేతురు గారు యాక్సెప్ట్ చేయలే. అక్కడ ఖండించినట్టుగా మనకి అర్థమవుతుంది. కృపావరాలని ఒక వ్యక్తి ఇష్టానుసారంగా వాడకూడదండి. జాగ్రత్తగా ఆలోచించండి. వాడకూడదు. ఏ పర్పస్తో దేవుడు అనుగ్రహించిండో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకొరకే నా కుమారుడా తిమోతి, త్వరపడి నువ్వు ఎవరి మీదనైనా కూడా హస్త నిక్షేపణ చెయ్యకాకు. ఆ వరాన్ని పొందుకున్న వ్యక్తి ఇగో గారెడు సీమోను వలె ప్రవర్తిస్తాడేమో. వాడి పాపంలో నువ్వు కూడా పాలుభాగస్తుడయ్యే అవకాశాలు ఉంటుందని చెప్పేసి ఖండించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపం వలన వచ్చు కృపావరాలు దుర్వినియోగపరచకూడదు. అది దేవుడు పనిలో మాత్రమే వాడాలి. ఈ హస్త నిక్షేపణ ఇవన్నీ కూడా ప్రారంభ శతాబ్దానికి సంబంధించినటువంటి సంగతులు, మూల ఉపదేశాలకు సంబంధించిన విషయాలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు. ఓకేనండి, రైట్. ఇప్పుడు మరొక విషయాన్ని మనము గ్రంథంలో చూద్దాం. హస్త నిక్షేపణములు, కృపావరాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఇంకా ఏదైనా సరే, అర్థమవుతుందండి? ఈ హస్త నిక్షేపణమును, కృపావరాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఇంకా ఏదైనా సరే మొదటి శతాబ్దంలో బైబిల్లో మనం చూస్తున్నాం కదా జరిగించినట్లుగా. అయితే ప్రస్తుతం అవి అమలులో ఉన్నాయా? మనం ఒక హస్త నిక్షేపణ గురించే మాట్లాడుతున్నాం అనుకోకాకండి. వాటికి తోడుగా ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మీటింగులలో అద్భుత కార్యాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం, మహత్కార్యాలు చేస్తున్నాం, దయ్యాలను వెలగొడుతున్నాం అని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు కదా. భాషలు మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు కదండి. చేతులుంచి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఓకే, ప్రస్తుత కాలంలో ఇవి ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం చూద్దాం. ఎందుకంటే మన సబ్జెక్ట్ అదే కదా. హస్త నిక్షేపణము ప్రస్తుత కాలములో అమలులో ఉన్నాయా, సబ్జెక్ట్ అదే కదా. సో దానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే మొదటి శతాబ్దంలో జాగ్రత్తగా ఆలోచించండి. బైబిలు గ్రంథస్థం చేయబడలేదు. మొదటి శతాబ్దంలో ఉన్న సేవకుల దగ్గర బైబిలు సంపూర్ణంగా లేదు. ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు లేవు. అప్పుడు అవి గ్రంథస్థం చేయబడుతున్నాయి, గ్రంథాలు రాయబడుతున్నాయి, పత్రికలు రాయబడుతున్నాయి, కీర్తనలు రాయబడుతున్నాయి, మిగతా అన్నీ కూడా రాయబడుతూ ఉంటున్నాయి. దేవుడు వాటిని సమకూరుస్తూ ఉంటున్నాడు. ఆ పనిలో ఉంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఉన్నట్టుగా, ఇప్పుడు మన చేతిలో 66 పుస్తకాల బైబిల్ ఉన్నట్టుగా గ్రంథస్థం చేయబడి ఉన్నట్టుగా మొదటి శతాబ్దంలో లేవు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే ఈ హస్త నిక్షేపణల ద్వారా, కృపావరముల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా, సూచక్రియల ద్వారా, నానా విధములైనటువంటి భాషల ద్వారా, భాషలు చెప్పడం ద్వారా, వాటి అర్థాలు చెప్పించడం ద్వారా తన కార్యాన్ని జరిగించాడు. కార్యసిద్ధి కొరకు వాటిని అమలు పరిచాడు. ప్రేమైన వారులారా, అప్పుడు లేవు. ఈ బైబిల్ అప్పుడు లేదు కనుక ఆ రీతిగా దేవుడు తన పనిని
తన సేవకుల ద్వారా జరిగించుకున్నాడు. నశించిపోతున్న అనేక మంది అన్యజనాంగాన్ని తన ఎద్దుకు రప్పించుకున్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటిది? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో, ఇప్పుడు కాదండి, ఆల్రెడీ చాలా కాలం అవుతుంది, 2వ శతాబ్దం నుంచే దేవుడి యొక్క జ్ఞానము సంపూర్ణంగా మానవుల చేతిలో ఉంది. ప్రకటన గ్రంథము క్రీస్తు శకం 100లో రాయబడ్డది. మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు శకము 100లో ప్రకటన గ్రంథం రాయబడ్డది. అప్పటికి 66 పుస్తకాలు అన్నీ కూడా రాయబడ్డాయండి. దేవుడి జ్ఞానం అంతా మనుషుల దగ్గర ఉండిపోయింది. అర్థమవుతుందండి? క్రీస్తు శకం 100 నుంచే ఇప్పటి వరకు దేవుడి జ్ఞానం అంతా ప్రజల మధ్యలో ఉన్నది. ఏం చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా ఇప్పుడు గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివి ఇతరులకు బోధించి వారిని క్రీస్తు యొద్దకు రప్పించాలి. ఇప్పుడు గ్రంథము ద్వారా ఆ కార్యాన్ని జరిగించాలి. కానీ హస్తనిక్షేపణముల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా, సూచక్రియల ద్వారా, ఇంకేదో దయ్యాలను వెలగొట్టడం ద్వారా ఈ విధంగా కాదండి ఇప్పుడు చేసేది. ఇప్పుడు హస్తనిక్షేపణ కానీ ఏది కానీ అమలులో లేదు. ఎందుకంటే బైబిల్ ఉంది సంపూర్ణంగా మన దగ్గర బైబిల్ సంపూర్ణంగా ఉంది, వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అన్యుల్లో దేవుడి దగ్గర రప్పించడానికి దేవుడు ఆ రీతిగా తన కార్యాన్ని జరిగించుకున్నాడు. సూచక్రియలు చేసి, అద్భుత కార్యాలు చేసి తన పనిని జరిగించుకున్నాడు. బ్రదర్, మీరు చెప్తున్నారు వాస్తవమే, కానీ దీనికి ఏమైనా లేఖన ఆధారాలు ఉన్నాయా అనొచ్చు. అవును, ఉన్నాయి. చూద్దాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు హెబ్రీ గ్రంథాన్ని రాస్తూ ఏమంటున్నాడో ఒకసారి మనము అక్కడికి వెళ్దామండి. హెబ్రీ పత్రిక దయచేసి అందరు తీయాలండి. 2వ అధ్యాయంలో చక్కగా చెబుతున్నాడు. చూడండి, హెబ్రీ గ్రంథము 2వ అధ్యాయం 3 నుంచి 4 వరకు. అపోస్తలుడు పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకి దృఢపరచబడెను. అదండి దేవుని వాక్యాన్ని ఎలాగ స్థిరపరచండి అంటే, ఇప్పుడు చదువుకున్నాం. నానా విధములైన సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా, హస్తనిక్షేపణల ద్వారా, భాషలు మాట్లాడటం ద్వారా, వాటి అర్థాలు చెప్పించడం ద్వారా, సో ఇలాగ ఈ కార్యక్రమాలు జరిగించి దేవుడు ఏం చేసిండంటే ఆ కార్యక్రమాలు జరిగిస్తూ తన పని జరిగించుకుంటూ వాక్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు. ఏది మన చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని స్థిరం చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, అంటే దీన్ని స్థిరం చేయడం కొరకు వాటిని వాడాడు. ఒకదాన్ని బిల్డప్ చేయడం కొరకు వాటిని వాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కావటం కొరకు ఒక స్లాబ్ ఫిక్స్ కావాలంటే ఏం చేస్తారంటే మేస్త్రులు కింద కర్రలు పెడతారు సపోర్టుగా. స్లాబ్ ఫిక్స్ అయ్యేంత వరకు ఈ కర్రలు ఉంటాయి. స్లాబ్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఈ కర్రలు తీసేస్తారు, తొలగిస్తారు. కర్రలతో పని ఉండదు, ఇక స్లాబే మనకి ఆధారం. అలాగా ఈ వాక్యాన్ని స్థిరపరచడం కొరకు ఈ గ్రంథాన్ని సెట్ చేసి మనకి ఇచ్చేంత వరకు దేవుడి యొక్క పనిని ఈ రీతిగా అద్భుత కార్యాలు సూచక్రియల ద్వారా జరిగించుకున్నాడు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఈ సూచక్రియలు, అద్భుత కార్యాలు, హస్తనిక్షేపణలు అమలులో లేవండి. ఎందుకంటే స్థిరమైన దేవుడి వాక్యం మన దగ్గర ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ వ్యక్తిని క్రీస్తు దగ్గర రప్పించాలన్నా వాక్యం ద్వారానే రప్పించాలి. వాక్యము ద్వారానే రప్పించాలి. స్థిరమైన వాక్యము మనకున్నది అని అంటాడు పేతురు గారు. ఎక్కడంటాడు? పేతురు గారు రచన 2వ పత్రిక 1వ అధ్యాయం 19లో స్థిరమైన దేవుడి వాక్యం మనకుంది అని అంటాడు. 2 పేతురు 1:19 స్థిరమైన దేవుడి వాక్యం అనుకున్నప్పుడు
అస్థిరమైనటువంటి హస్త నిక్షేపణలు, సూచక్రియలు, మహత్కార్యాలు, కృపా వరములతో ఇంక పని ఏంటి? అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాటితో మనకి ఇప్పుడు పని లేదు. పూర్ణమైనటువంటి దేవుడి వాక్యం వచ్చింది మనకి. పూర్ణమైన దేవుడి వాక్యం మనకు వచ్చింది. అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 1 కొరింథీ 13వ అధ్యాయము 8 నుంచి మనం చదవగలిగితే అద్భుతంగా ఈ విషయాన్ని తెలియజేస్తారండి. దేవుడి వాక్యాన్ని గురించి, ఈ యొక్క కాన్సెప్ట్ని గురించి ఏం చెప్తాడంటే 13వ అధ్యాయం 8 నుంచి 10 వరకు నుంచి చదువుతున్నా చూడండి. 1 కొరింథీ 8, 13వ అధ్యాయం 8 నుంచి. ప్రేమ శాశ్వతకాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, అంటే వాక్యం పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది హస్త నిక్షేపణలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వల్ల తలంచుతుని, పిల్లవాని వల్ల యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రాలు మానివేసితిని. ఈ మాటలో ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి ప్రియులారా. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా ప్రవర్తించాను నేను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, పిల్లవాని శాస్త్రాలు పక్కకు పెట్టేశాను అంటున్నాడు. అలాగే దేవుడు వాక్యము స్థిరంగా మానవుల దగ్గర ఉండటానికి ముందు దేవుడు ఆ రీతిగా ప్రవర్తించాడు. కృపావరముల ద్వారా, హస్త నిక్షేపణల ద్వారా, ఈ సూచక్రియల ద్వారా తన వాక్యాన్ని స్థిరపరచుకున్నాడు. దేవుడు కార్యాన్ని సంకల్పించుకున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ఏ వ్యక్తి అయినా, ఒక అన్యుడు కానీ ఎవరైనా సరే దేవుడి దగ్గరికి రావాలంటే, అంటే క్రీస్తు యొద్దకు రావాలంటే సూచక్రియలు చూసి, అద్భుత కార్యాలు చూసి, మహత్కార్యాలు చూసి, దయ్యాలు పోవటం చూసి, ఇవి చూసి కాదండి ఇప్పుడు వచ్చేది. వాక్యమును బట్టి, విశ్వాసాన్ని బట్టి రావాలి. అప్పుడైతే వారు చూసి నమ్మారు. ఇప్పుడు మనం చూడకుండా నమ్మాలి. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29లో అంటాడు యేసుక్రీస్తుల వారు. వారు చూసి నమ్మారు. అవును, అది యూదులే కానీ అన్యులే కానీ ఆ కాలంలో క్రీస్తు యొక్క రాజ్యంలోకి రావాలంటే, క్రీస్తుతో సహవాసం చేయాలంటే అద్భుత కార్యాలు, సూచక్రియలు ఖచ్చితంగా కృపావరములు కలిగినటువంటి వారు చేయాల్సిందే. వారు చూడాల్సిందే. అప్పుడు నమ్మి దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వారు. ఇప్పుడు అవసరం లేదు. స్థిరమైన దేవుని వాక్యం ఇప్పుడు మనకున్నది. ఏది చేయాలన్నా, ఈ లోకంలో ఎలాగ బ్రతకాలన్నా ప్రియులారా, వాక్యము ద్వారానే స్థిరంగా ఉంది మనకి. ఇది ఫిక్స్ చేయబడ్డది. దీన్ని మనము పక్కకు పెట్టేసి సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, హస్త నిక్షేపణల ద్వారా మేము ముందుకు సాగుతాము, దేవుడి దగ్గరకు వస్తామంటే అసలు కుదరదు ప్రియమైన వారులారా. అర్థం చేసుకోండి. కాబట్టి హస్త నిక్షేపణములు, కృపావరాలు, సూచక్రియలు, భాషలు చెప్పేటివి, అర్థాలు చెప్పేటివి, మహత్కార్యాన్ని కూడా ఇప్పుడు అమలులో లేవు, అవసరం లేదు. మొదటి శతాబ్దంలో ఉన్నాయి. అప్పుడు బైబిల్ లేదు కనుక. ఇప్పుడు లేదు. ఇప్పుడు బైబిల్ ఉంది, ఇప్పుడు అమలులో లేవు. సత్యవాక్యాన్ని సక్రమంగా విడగొట్టినప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. హస్త నిక్షేపణము ప్రస్తుత కాలంలో అమలులో ఉందా అంటే లేదు. ఒక హస్త నిక్షేపణే కాదండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా అమలులో లేవు. కాబట్టి పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఏ రాసిండంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకుంటూ పోతే, కాబట్టి నిర్జీవ క్రియలు మీరు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా మీరు వెయ్యక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశం మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలి. అర్థమవుతుందా అండి? పునాది ఇది. హస్త నిక్షేపణ అనేది ఒక పునాది, ఇంటికి పునాది లాంటిది. ఇంటికి పునాది హస్త నిక్షేపణం.
అలాంటిదన్నమాట. ఒకసారి పునాది వేయబడ్డదంటే అప్పుడు ఏం చేయాలంటే ఇల్లు కట్టబడాలి. ఇల్లు కట్టబడ్డదంటే దానికి పెయింటింగ్ వేసే విషయంలో, మిగతా కార్యక్రమాలు, ఇంట్లో ఫర్నిచరు కొని పెట్టే విషయంలో దాని గురించి ఆలోచించాలి. కానీ మళ్ళీ పునాది కాడనే ఉండకూడదు. పునాది ఈక్వెల్ టు హస్త నిక్షేపణ, సూచక్రియలు, మాత్కార్యాలు, కృపావరాలు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది పునాది దగ్గరే ఉంటున్నారు, ఆ బోధలు చేస్తున్నారు. వీటిని మానాలి ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. సో మీరందరూ కూడా గ్రహించారని నేను నమ్ముతున్నాను. ఇంకా మీరు పరిశీలించండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను అడగండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.